హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మేము ఎగ్తో సేమియా చేయబోతున్నాము. అదేనండి, మిక్స్ చేసి ఎగ్ సేమియా చేయబోతున్నాము. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇది చాలా ఇష్టపడతారు తినడానికి, చిన్నపిల్లలతో సహా. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఈ ఎగ్ సేమియాకు కావాల్సిన పదార్థాలు: 1 కప్ సేమియా తీసుకున్నాను, అలాగే 1 ఆనియన్, 1 క్యారెట్, 2 పచ్చిమిరపకాయలు, నిమ్మకాయ, అలాగే కరివేపాకు. అయితే ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేద్దామా? గ్యాస్ ఆన్ చేసుకుని మూకుడు పెట్టుకుని దీంట్లో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకుని మనం తీసుకున్న సేమియా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి, లేకపోతే బ్లాక్ వచ్చేస్తాయి. ఓన్లీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, లైట్గా బ్రౌన్ కలర్లో వస్తున్నాయి. సేమియా అయితే రెడీ అయిపోయింది, బ్రౌన్ కలర్లో వచ్చేసింది చూడండి. ఓకే, గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ సేమియా వేరే గిన్నెలో వేసుకుని ఒక 5 మినిట్స్ ఉడకబెట్టుకుందాం. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ ఎందుకంటే సేమియా స్టిక్కీ అవ్వకుండా పొడి పొడిలాడుతూ ఉంటుంది, అందుకే. ఇది జస్ట్ 5 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. ఇలా అయితే సరిపోతుంది. గ్యాస్ ఆఫ్ చేసుకుని ఈ వాటర్ అంతా వడకట్టేసుకోవచ్చు. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకుని ఇందాక చెప్పలేదు కదా, మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన ఎగ్ వేసుకుందాం. ఇందులోకి కొద్దిగా సాల్ట్, కారం వేసుకుందాం. మన ఎగ్ అయితే రెడీ అయిపోయింది. ఇది వేరే బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆనియన్స్ వేసుకుందాం. అలాగే పచ్చిమిర్చి, అలాగే ఇందులోకి క్యారెట్ ముక్కలు వేసుకుందాం. క్యారెట్, కరివేపాకు కూడా వేసుకుందాం. ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం.
ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి. ఎంతో కాదు, లైట్గా తీసుకోండి. ఇంకొక 5 మినిట్స్ ఉంటే ఉడికిపోతాయి ఇవి. ఇందులోకి లైట్గా కారం వేసుకుందాం. ఇందులోకి మనం తీసుకున్న సేమియా వేసుకుందాం. ఇప్పుడు మనం ఇందాక ఎగ్ ఫ్రై చేసుకున్నాం కదా, అది వేసుకుందాం. లాస్ట్లో ఒక నిమ్మకాయ బద్ద పిండుకుంటే మన ఎగ్ సేమియా రెడీ అయిపోయినట్టే. చూడండి ఎంత బాగా కనపడుతుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ ఎగ్ సేమియా మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.